నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం గోపాలకృష్ణ గారు రచించిన ఎదురు చూపులు అనే ఒక మంచి కథను విందాం. అమ్మా, నాకు పుట్టినరోజు చేయవా? రోజులాగే బడికి వెళ్లే ముందు వాళ్ళ అమ్మని సతాయిస్తూ ఉన్నాడు 6 ఏళ్ల సాయిలు. పుట్టినరోజు లేదు, ఏమీ లేదు, నోరు మూసుకుని బడికి బయలుదేరు. కోపంగా కొడుకుని తిట్టింది సాయిలు తల్లి వెంకటలక్ష్మి. నేను బడిలోకి వెళ్ళను అంటూ రాగం అందుకున్నాడు సాయిలు. వెంకటలక్ష్మికి ఒళ్ళు మండిపోయింది. పక్కనే ఉన్న కర్ర అందుకొని చిన్నపిల్లాడు అని చూడకుండా గొడ్డును బాదినట్లు బాధేసింది. అసలు నీకేమన్నా బుద్ధుందా? పసిపిల్లోని పట్టుకొని అన్ని దెబ్బలు కొడతావా? పక్కింట్లో ఉన్న రామలక్ష్మి పరుగున వచ్చి అడ్డుకొని సాయిల్ని ఎత్తుకొని తన పాకలోకి తీసుకెళ్ళింది. వెంకటలక్ష్మి గుమ్మంలో కూర్చొని ఏడుస్తూ, ఏం చేయనక్క, రోజంతా క్వారీలో రాళ్ళు కొడితే దక్కేది 80 రూపాయలు. ఆ డబ్బుతో నూకలు కొని గంజి కాయాలా, ఇంట్లో ఖర్చులు చూడాలా? పోయిన పండగకి నీ దగ్గర అప్పుచ్చుకున్న 100 రూపాయలు ఇప్పటికి తీర్చలేకపోయాను బాధగా అంది వెంకటలక్ష్మి. నిన్ను సెల్లిగా అనుకున్నప్పుడే అప్పు సంగతి మర్చిపోయానా? ఇప్పుడు ఆ గోలెందుకు అంది రామలక్ష్మి. నువ్వు మర్చిపోయినా నేను అప్పు తిరిగి తీర్చాలి కదక్కా. అది సాలదన్నట్టు ఇప్పుడు పుట్టినరోజు కావాలట ఈ దొరకి. మళ్ళీ కర్ర ఏరుకొచ్చి కొడుకు ఒకటి వేయబోయింది. రామలక్ష్మి గబాలన సాయిల్ని పక్కకు తీయడంతో ఆ దెబ్బ రామలక్ష్మి మీద పడింది. అయ్యో అయ్యో, నన్ను క్షమించక్క అంటూ తన తొందరపాటుతనానికి వెంకటలక్ష్మి రామలక్ష్మి చేతులు పట్టుకుని బతిమాలింది. చూడే సెల్లి, ఈయాల సాయిల్గాడి మీద పడిన దెబ్బ ఆఖరి దెబ్బ కావాలా? రామలక్ష్మి కంఠంలో బాధ ధ్వనిస్తుంది. వాళ్ళిద్దరూ క్వారీలో రాళ్ళు కొడుతూ బతుకుని ఈడుస్తూ ఉన్నారు. అదేమీ అంత సులభమైన పని కాదు. ఒకరోజు ఉదయాన్నే క్వారీలో ఉండే బండరాళ్ళు పేల్చడానికి వెళ్ళిన వెంకటలక్ష్మి భర్త సింహాచలం పెద్ద బండరాయి మీద పడటంతో అక్కడికక్కడే రక్తపు ముద్ద అయిపోయాడు. ఎప్పుడో 3 రోజులకి శవాన్ని బయటికి తీస్తే కుళ్ళిపోయి ఎముకలు మిగిలాయి. అది చూడలేక పిచ్చిదానిలా అయిపోయిందామె. భర్త చనిపోయాక వెంకటలక్ష్మి బతుకు దుర్భరమైంది. తాము పనిచేసుకుంటున్న బతికే క్వారీలు మూసేయమంది ప్రభుత్వం. 3 నెలలు ఎలా బతికారో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకే తెలుసు. ఆ సమయంలోనే జీవితం మీద బెంగతో రామలక్ష్మి భర్త కోటేశు ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో రామలక్ష్మి ఒంటరిదైపోయింది. భర్త చనిపోయాక రామలక్ష్మి తనకు తాను ధైర్యం చెప్పుకొని బతకడం కోసం పోరాటం చేయడానికి నిర్ణయించింది. తన తోటి వాళ్ళందరినీ కలిపి ఉద్యమాన్ని నడిపి మూసేసిన క్వారీలు తెరిపించింది. మళ్ళీ అప్పటి నుండే కడుపు నిండా తింటూ బతికేస్తున్నారు వెంకటలక్ష్మి లాంటి వాళ్ళు. ఒరే సాయిలు, నువ్వు బళ్ళోకి వెళ్ళు, పుట్టినరోజు పండగ నేను చేయిస్తా రామలక్ష్మి చెప్పడంతో బళ్ళోకి బయలుదేరాడు. వాడికి పక్కనే ఉన్న హోటల్ నుండి టిఫిన్ తెచ్చిపెట్టేటప్పటికీ వాడు టిఫిన్ తినేసి ఎంతో ఆనందంగా బళ్ళోకి బయలుదేరాడు. వాడికి టిఫిన్ అలవాటు చేస్తే మాట వింటాడా అక్క అని అడిగింది ఆమె. ఒక్కరోజుకి ఏమీ అయిపోదులే కానీ వాడిని జాగ్రత్తగా బళ్ళో దిగపెట్టిరా అంటూ పంపింది. మీ అబ్బాయి రోజు బడికి లేటుగా వస్తున్నాడు, కొంచెం తొందరగా పంపించడం అలవాటు చేసుకోమ్మా, బడిలో మాస్టర్ గారు చెప్పారు. నేనేం చేయను సార్, రోజు వీడితో నాకు సావొచ్చి పడుతుంది, చిరాకు పడుతూ చెప్పింది వెంకటలక్ష్మి. చిన్నపిల్లాడి మీద ఎందుకమ్మా చిరాకు అన్నారు ఆయన. వీడికి పుట్టినరోజు చేయాలట సార్. మా లాంటోళ్ళకి రోజు 2 పూటలా తిండి దొరికితే పండగ. ఇక పుట్టినరోజులు, కొత్త బట్టలు, పిండి వంటలు ఇవన్నీ ఎలా కుదురుతాయి అయ్యగారు? వెంకటలక్ష్మి చెప్తూ ఉంటే ఏదోలా ఉంది మాస్టర్ గారికి. అవన్నీ నేను వాడికి అర్థమయ్యేలా చెప్తాలే కానీ ఏంటమ్మా ఒంటి మీద ఈ దెబ్బలు అడిగారు ఆయన. ఏం చెప్పాలి అయ్యగారు, చేతకానప్పుడు వాడి నోరు మూయించడానికి 4 దెబ్బలేశాను. తప్పు చేసిన భావం ఆమె మొహంలో కనిపిస్తుంది. పిల్లాడిని అలా కొడతావా? అసలు మనసు ఎలా ఒప్పింది నీకు అంటూ ఆమెను గట్టిగా మందలించారు. సాయిలు, పుట్టినరోజు కావాలా నీకు అడిగారు ఆయన వాడిని దగ్గరకు తీసుకుంటూ. వాడు భయంగా తల్లి వైపు చూశాడు. పిల్లలు, మనం సాయిలు పుట్టినరోజు బళ్ళో చేసుకుందామా అడిగారు మాస్టారు. పిల్లలంతా సంబరంగా కేరింతలు కొట్టారు.
సాయిలుగాడికి ఏనుగెక్కినంత సంబరంగా ఉంది. కొంచెం గర్వంగాను సిగ్గుగాను అనిపించింది. వాడి మొహంలో ఆనందాన్ని వర్ణించడానికి భగవంతుడు సరైన పదాలని సృష్టించలేదేమో. ఆ కాంతి, ఆ సంతోషం కొత్తగా ఉద్యోగంలోకి వచ్చిన మాస్టార్కి మరింత ఉత్సాహం ఇచ్చింది. సాయిలు బాగా చదివే పిల్లోడు. 1లో ఉన్న 3వ తరగతి పిల్లోడిలా చక్కగా పుస్తకాలు చదివేయగలడు. వాడికి పుట్టినరోజు చేయడం మాకెంతో ఇష్టం చెప్పారు మాస్టరు. రేపు ఎల్లుండి బడికి సెలవు. సోమవారం సాయిలకి తలస్నానం చేయించి బడికి తీసుకురా అమ్మా. నేను బట్టలు, మిఠాయిలు, చాక్లెట్లు తెస్తాను చెప్పారు మాస్టర్ గారు. రోజంతా గాల్లో తేలిపోతున్నట్లుంది సాయిలుగాడికి. బడిలో ఉత్సాహంగా ఇచ్చిన వర్క్ చేసేశాడు. ఆ రోజు ఆటల పోటీల్లో కూడా వాడే ఫస్ట్ వచ్చింది. ఇంటికి వచ్చాడే కానీ సాయిలుగాడి దృష్టంతా సోమవారం జరగబోయే పుట్టినరోజు పండగ మీదే ఉంది. సాయంత్రం రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి, పెద్దమ్మ సోమవారం బళ్ళో పుట్టినరోజు చేస్తామన్నారు అంటూ సంబరంగా చెప్పాడు. శనివారం అంతా బళ్ళో ఇచ్చిన వర్క్ ముందేసుకొని కూర్చొని శ్రద్ధగా పూర్తి చేసేశాడు. ఆదివారం ఉదయమంతా ఫ్రెండ్స్తో చాలా సంతోషంగా గడిపేశాడు. అమ్మా ఆడుకొని వస్తానే అడిగాడు సాయిలు. ఇంటి ముందే ఆడుకో, రోడ్డు దాటుకుని వెళ్ళొద్దు చెప్పింది వెంకటలక్ష్మి రాళ్ళు కొట్టుకుంటూ. ఇక్కడే ఆడుకుంటానమ్మా అంటూ స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్ళాడు. కొంతసేపటికి తల్లి చెప్పిన మాట మర్చిపోయి స్నేహితులతో కలిసి రోడ్డు దాటి అవతల వైపుకు వెళ్ళిపోయాడు. క్వారీ ప్రాంతం కాబట్టి లారీలు చాలా ఎక్కువగా తిరుగుతాయి. సాయిలు ఆట ఆపేసిరా, స్నానం చేసి బోతిందువు గాని అంటూ వాళ్ళమ్మ పదే పదే పిలవడంతో చీకటి పడుతున్న వేళ రోడ్డు దాటబోయాడు. కొత్తగా వేసిన తారు రోడ్డు, ఆ ప్రాంతంలో వీధి లైట్లు కూడా లేవేమో. రోడ్డు పక్కగా 1-2 లారీలు ఆగి ఉన్నాయి. వేగంగా వస్తున్న బైకును చూసుకోలేదు వాడు. ఒక్క ఉదుటిన రోడ్డుకి అడ్డంగా పరిగెత్తాడు. రోడ్డుకి అడ్డంగా వస్తున్న పిల్లాన్ని చూసి సడన్ బ్రేక్ వేశాడు బైక్ అతను. బైక్ కంట్రోల్ తప్పి సాయిల్ని బలంగా ఢీకొట్టింది. అంతెత్తున గాల్లోకి లేచాడు వాడు. అమ్మా అన్న వాడి అరుపు గాల్లోనే కలిసిపోయింది. నిర్జీవంగా నెత్తుటి ముద్దలా నేల మీద దబ్బున పడ్డాడు. బైకు కంట్రోల్ తప్పి రోడ్డు మీద వెళ్తున్న లారీ కిందకి వెళ్ళిపోయాడు అతను. చూస్తూ ఉండగానే అతని మీద నుండి లారీ వెళ్ళిపోవడంతో హాహాకారాలు చేసుకుంటూ అందరూ పరుగులు పెడుతూ అక్కడికి చేరుకున్నారు. నెత్తుటి ముద్దలా మారిపోయిన సాయిల్ని చూసి అక్కడి ఆడవాళ్ళంతా బోరున ఏడుస్తూ ఉంటే బైక్ మీద వచ్చిన అతను ఎవరై ఉంటారో అని కొందరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. పోలీసులు రావడం, తదనంతరం పనులన్నీ అర్ధరాత్రి వరకు చకచకా కొనసాగిపోయాయి. మాస్టారు సాయిలు చచ్చిపోయాడండి ఏడుస్తూ చెప్పారు పిల్లలు. ఒక్క క్షణం పాటు తాను విన్నది అబద్ధమేమో అనిపించి పిల్లల్ని కోపడ్డారు మాస్టారు. నిన్న సాయంకాలం బండి గుద్దేసి సాయిలు చచ్చిపోయాడండి అంటూ ఒకరిద్దరు పెద్దవాళ్ళు చెప్పడంతో చేతిలో ఉన్న సంచులు కిందికి వదిలేసి నేల మీద కూలబడిపోయారు మాస్టారు ఏడుస్తూ. కొంతసేపటికి తేరుకొని పిల్లలకి బడి సెలవని చెప్పి ఇంటికి పంపేసి ఒకరిద్దరు పెద్ద పిల్లల్ని తీసుకొని సాయిలు ఇంటికి బయలుదేరారు. సాయిలు అయ్యగారు వచ్చారా పుట్టినరోజు చేయడానికి అంటూ వెంకటలక్ష్మి, రామలక్ష్మి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటే మాస్టారుని ఊరడించడం ఎవ్వరి తరం కాలేదు. సాయిలు పోయాక మాస్టారు మామూలు మనిషి కాలేకపోయారు. చాలా రోజులు సెలవు తీసుకున్నా ఆయన మనసులో సాయిలు అలాగే ఉండిపోయాడు. మాసిపోయి చినిగిపోయిన బట్టలతో తన ఎదురుగా నవ్వుతూ తిరిగిన సాయిలు ఇప్పుడు లేడు అనే నిజం ఆయన జీర్ణించుకోలేకపోయారు. స్కూల్ బెల్ కొట్టేసరికి గేటు దగ్గర నిలబడి సాయిలు కోసం ఎదురు చూసే ఆ మాస్టారుకి సాయిలు తిరిగి రాడు అని తెలుసు, వస్తే బాగుండు అని ఆశ. అయినా ఆ ఎదురుచూపులు చూడడంలో ఆయనకు మనశ్శాంతి దొరికితే సాయిలు ఆత్మకి శాంతి కలిగినట్టే. పిల్లలు రోడ్ల మీద ఇష్టానుసారంగా పరుగులు పెట్టకుండా చూసుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులది, పెద్దవాళ్ళది. అలాగే చేతిలో బైక్ ఉందని ఇష్టానుసారంగా నడపడం కూడా సరైన పద్ధతే కాదు.
మీ వెనకాల ఒక కుటుంబం ఉందని, మీరు క్షేమంగా ఇంటికి వెళ్తేనే వాళ్ళు సంతోషంగా ఉంటారు అని గుర్తుంచుకోవడం మర్చిపోకండి. ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.